హలో అండి, మీ ముందుకు ఒక మంచి డిటిసిపి మూడా అప్రోలో ఉన్న ఒక వెంచర్ తీసుకొచ్చానండి. అది ఎక్కడో కాదండి, మనకు వచ్చేసి బెంగళూరు హైవే అండి. బెంగళూరు హైవే నుంచి మీకు హార్డ్లీ 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుందండి మన వెంచర్ వచ్చేసి. అండ్ బెంగళూరు రైల్వే స్టేషన్ వచ్చేసి హార్డ్లీ మనకు వచ్చేసి 200 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుందండి మనకు. సో చూసినా అండి, ప్రజెంట్ ఇది వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ అని ప్రపోజల్ వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్ అని ఆల్రెడీ మనకు కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. వర్క్స్ కూడా చూడండి జరుగుతూ ఉన్నాయి. అండ్ మన వెంచర్ ఎంట్రన్స్ ఆర్చ్ చూసుకున్నట్లయితే మనకు ఇదే అండి, కన్స్ట్రక్షన్ లో ఉందండి, అండర్ కన్స్ట్రక్షన్ లో. అండ్ గేట్స్ కూడా రీసెంట్ గానే మనకు ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది కాకుండా లోపల ఒకసారి డెవలప్మెంట్స్ ఏమేమి ఇస్తున్నారు ఒకసారి చూసుకుందాం పదండి. సో ఇదండి మన వెంచర్ వచ్చేసి. మనకు ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి చూసుకుంటే ఇక్కడ మొత్తం చివరిదాకా మనదే అండి వెంచర్ వచ్చేసి. చుట్టూ చూసుకుంటున్నాం కదా, విత్ కాంపౌండ్ వాల్తో మొత్తం మనము ఫినిషింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇందులో వచ్చేసి. సో మన ప్రాజెక్ట్ వచ్చేసి 10 acres ప్రాజెక్ట్ అండి. ఇందులో వచ్చేసి 2 parks అని ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకటి ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది, ఒకటి చివరిలో ఉంటుందండి. సో అది కాకుండా సపరేట్ పార్క్ గురించి మనకు కొద్దిగా ఎక్స్చేంజ్ చేసామండి, అది కూడా అటు సైడ్ ఉంటుంది మనకు. అండ్ టోటల్ వచ్చేసి మనకి ఇక్కడ రిటర్న్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు పార్క్స్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, చిన్నపిల్లలకి మెయిన్ పార్క్ కావాల్సింది. సో వాళ్ళ గురించి మనము డెవలప్మెంట్స్ అనేది చాలా మంచిగా చేస్తున్నాం ఇందులో అయితే మనము. అది కాకుండా మీకు చాలా మంచి రిటర్న్స్ వచ్చే స్కోప్ అండి ఈ వెంచర్ వచ్చేసి మనకి. ఎందుకంటే రైల్వే స్టేషన్ చాలా పక్కకే ఉంది, అండ్ బస్ కనెక్టివిటీ కూడా ఉంది మనకి ఇక్కడ, అండ్ రైల్వే స్టేషన్ కనెక్టివిటీ కూడా ఉందండి ఇక్కడ వచ్చేసి. అంటే డ్రైనేజ్ కూడా ఇచ్చామండి. దాని పక్కగా మనకు వచ్చేసి ఈచ్ ప్లాట్ కి వచ్చేసి వాటర్ కనెక్టివిటీ కూడా ఇచ్చామండి. అండ్ ఎలక్ట్రిక్ పోల్స్ కూడా చూడండి మనకు ఆల్రెడీ ఫినిష్ కూడా అయిపోయాయి. అండ్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్స్ అని, అండ్ ఇంటర్నల్ రోడ్ చూసుకుంటే 33 ఫీట్స్ అని. ఇంకొచ్చేసి మనకు ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా మనకు చుట్టూ చూస్తున్నారు కదా, అయిపోయిందని మనకు. నేనే కస్టమర్ తీసుకుని చెప్పాను కదండి, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా తొందరనే స్టార్ట్ చేశాడు అతను ఆల్రెడీ మనకి ఇక్కడ. సో వాళ్ళ ఫ్రెండ్ కూడా సజెషన్ చేశాడండి, అతను రీసెంట్ గా తీసుకొని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అతను కూడా మనకి ఇక్కడ. అండ్ అది కాకుండా మనకు బాలానగర్ సెజ్ ఉందండి ఇక్కడ వచ్చేసి. అది వచ్చేసి 600 acres లో ఉందండి మనకి. సో మన బాలానగర్ సెజ్ వచ్చి మనకు హైదరాబాద్ లో కూడా ఉందండి, సిటీలో కూడా ఉంది. అక్కడ ఉన్న కంపెనీస్ అని ఇక్కడ షిఫ్ట్ అవుతున్నాయండి. అది కాక మనకు వచ్చేసి రాజపూర్ సెజ్ ఉందని 600 acres, అండ్ పోలేపల్లి సెజ్ కూడా ఉందండి మనకి ఇక్కడనే 600 acres లో ఉంది అది కూడా. సో ముందు చూసుకుంటే మనకి జడ్చర్ల దగ్గర వచ్చేసి మనకు అమర్ రాజా బ్యాటరీస్ అనే కంపెనీ కూడా మ్యానుఫ్యాక్చర్ అక్కడనే అవుతుందండి. దీనికి బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయండి మనకి ఇందులో. మనకి అప్కమింగ్ ఇప్పుడు RRR వస్తుంది కదండి. సో RRR కి మన వెంచర్ కి హార్డ్లీ ఓన్లీ 1.5 kilometers డిస్టెన్స్ లో ఉంటుందండి మన వెంచర్ వచ్చేసి. సో ఇదే అండి మన వెంచర్ గురించి మీకు చెప్పాను కదా మొత్తము. మీకు ఈ వెంచర్ గురించి ఇంకా ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ అయితే మీకు ఫర్దర్ గా డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశానండి.